దేవునికి మహిమ కలుగును గాక. వాక్యమును వినువాడయుండి అనే వాక్యం మనం ధ్యానించుకుందాం. ఎవడైనాను వాక్యమును వినువాడయుండి దాని ప్రకారం ప్రవర్తించువాడైతే వాడు అద్దములో తన సహజ ముఖమును చూసుకొను మనుషుని పోలి ఉన్నాడు. ఎప్పుడైతే నువ్వు వాక్యానుసారంగా జీవిస్తావో, ఆ వాక్యానుసారంగా నువ్వు జీవించినప్పుడు, నువ్వు అద్దంలో చూసుకున్నప్పుడు నీ ముఖము సహజ ముఖముగా నీకు కనపడుతూ ఉంది. మరి అలాగే సహజ ముఖమును చూసుకునే వారిగా ఉంటావు అని ఇక్కడ మరి చలవిస్తూ ఉంది. అలాగైతే ఇక్కడ మరి చెప్తూ ఉన్నాడు ఏంటంటే, ఆ అద్దములో తన సహజ ముఖమును చూసుకొను అని మనుషుని పోలి ఉన్నాడు అని చెప్తూ ఉన్నాడు. కాబట్టి ఆ అద్దంలో నువ్వు చూసుకున్నప్పుడు వాక్యానుసారమైన జీవితం నీలో కనపడుతూ ఉంది. ఆమేన్.